కరీముల్లా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కోడూరు కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. रानी रानी दूरी ఒక బైక్ సైడ్ లైనా माल पట్టుకో చేతులు పెట్టబాకండి. साइड साइड ना 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 इधर से కరీముల్లా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కోడూరు కమలాకర్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను.
అందరూ వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. డైరెక్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. చెప్పని అతి కష్టంగా రావడం జరిగింది. ఒక 10 రోజులుగా నేను నా కార్యకర్త అన్న కార్యక్రమంతో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రతి కార్యకర్త ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో బాగా అలసిపోయి ఉన్నాం. దానికి తగ్గట్టు ఈరోజు రూరల్ మండల అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక, అదేవిధంగా నా జన్మదినం, ఆ జన్మదినం రోజు ఉదయం 7 గంటలు నిలుచుకుంటే ఇప్పుడు దాకా నిలుచుకునేకుంటూ నేను ఒక్కనే కనుగొనకి సన్మానం చేసి వెళ్తా. మీరందరూ కూడా ఉండి నాయకులు ఉపన్యాసాలని అందరికీ కూడా కనుగొన్న ఒక చక్కటి ఆత్మీయ విందు ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు మాత్రం క్యారీలో పెట్టి ఇంటికి పంపించారు. మా ముస్లిం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముస్లింల పక్షపాతి మా చెల్లెలు సైరాలి గారికి ఎన్ఆర్సీ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయకపోతే నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా ఇస్తానని చెప్పే ధైర్యవంతుడు మా మన రూరల్ ఎమ్మెల్యే మనకు ముస్లిం పక్షపాతి కాబట్టి మనం అందరూ ఆయనకి ధన్యవాదాలన్నా. ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. గిరిజన చదువు మీదుగా కేక్ కటింగ్ కమలాకర్ రెడ్డి వారు వేదికలో వచ్చి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిర్వహిస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన వ్యక్తికి డైరెక్ట్గా నియమింపబడిన షేక్ కర్ముల్లా గారి అభినందన సభ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదికనే మీకందరూ కూడా తెలుసు. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన
షేక్ కరీముల్లాబాయిని ఈరోజు స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం నిజంగా కూడా మాకందరికి కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన భవిష్యత్తులో ప్రజల కోసం ఏదైతే ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చిందో, స్టేట్ స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ అవకాశం వచ్చిందో, దాన్ని ప్రజలకు ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రజలకు చేరువేయడానికి మరింత అవకాశంగా భావించి ఒక మంచి స్టేట్ స్థాయి పదవి వచ్చింది కాబట్టి ఆయన దాన్ని ప్రజల కోసం మరింతగా వినియోగించాలని, వారిని భవిష్యత్తులో మరింత మంచి పదవులు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెల్లూరు రూరల్ అది చిన్న స్థాయి పదవి కానించి ఏఎంసీ పదవులు కానీ, టెంపుల్స్లో ఉన్న పదవులు కానీ, స్టేట్ స్థాయి పదవులు కానీ, ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా మా సోదరులు శాసనసభ్యులు సేరెడ్డి గారికి 2 ఎలక్షన్లో కూడా మొట్టమొదటి నుంచి చేసిన వారికి, సామాన్యులకి ఏదో పదవులు అంటే జిల్లా స్థాయి పదవులు, స్టేట్ స్థాయి పదవులు ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకి, ఏదో పలుకుబడి ఉన్న వాళ్ళకి అలా కాకుండా ఎవరైతే నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న అత్యంత సామాన్యులకి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పదవులను ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో కూడా ప్రీతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 50% మహిళలకు కేటాయించి ఇవన్నీ కూడా కార్పొరేషన్లు కానీ, మార్కెటింగ్ కంపెనీలు కానీ, టెంపుల్స్ కంపెనీలు కానీ, అదేవిధంగా అన్ని విధాలా కూడా అన్ని వర్గాలని ప్రోత్సహిస్తూ ఎక్కడా కూడా కులం మతం పార్టీ చూడకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో కూడా అన్ని వర్గాలకి సమన్వయం పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఒక కార్యకర్త నుంచి ఎమ్మెల్యే దాకా ఏదో ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే అనుకోకుండా ఒక కార్యకర్తలాగా పార్టీ కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, అదేవిధంగా ప్రజల కోసం తను కష్టపడుతూ, ఆయన కష్టపడేదే కాకుండా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకుంటూ, ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ప్రజలకు ఏం అవసరం ఉందో దానికోసం నిరంతరం ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి మేము, అదేవిధంగా ఇక్కడున్న పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా స్టేజ్ నుంచి వివిధ కార్యక్రమాల్లో ఈరోజు ముఖ్యంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారి పుట్టినరోజు, అంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి 12వ డివిజన్ చింతారెడ్డిపాలెం గ్రామం నుంచి కానీ, అదేవిధంగా 36వ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఆ కార్యక్రమాలు, బర్త్డే కార్యక్రమాల్లో ఉదయం నుంచి కూడా అందరూ ఉన్నాం. అయినప్పటికీ ఈరోజు కరీముల్లా అన్న ఈరోజు ముందుగానే అనుకోవడం, ఈ ప్రోగ్రాం తప్పకుండా ఈ ప్రోగ్రాంకి వచ్చి అన్నకి అభినందన తెలపాలనే ఉద్దేశంతో ఇక్కడికి అందరం కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదొచ్చినా కూడా ప్రతి ఒక్క కష్టపడిన కార్యకర్తకి అందరికి కూడా అన్ని విధాల ముందుండి శాసనసభ్యులు సేదరెడ్డి గారు తీసుకుంటారు. ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటూ, ప్రజల మేలు కోసం ప్రజల మధ్య తిరుగుతూ, ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముందుంటామని చెప్తున్న శాసనసభ్యులు సేదరెడ్డి గారిని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని, అదేవిధంగా ఈరోజు స్టేట్ డైరెక్టర్గా నియమింపబడిన కరీముల్లాబాయి కూడా మీరందరూ ఆశీర్వదించాలని, అదేవిధంగా కరీముల్లా గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా శాసనసభ్యులు సేదరెడ్డి గారికి పేరు వచ్చే విధంగా మరింతగా ప్రజలకు సేవ చేయాలని కూడా వారిని కోరుకుంటూ దానికి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. బీజేపీ కళ్యాణ మండపంలో మన కరీముల్లాబాయికి సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి నెల్లూరు కూడా గొప్ప విషయంగా మనం అనుకోవాలి. ముఖ్యంగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కోటమిరెడ్డి సోదరులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు కానీ, సామాన్య ప్రజలకు కానీ అందుబాటులో ఉండి
నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ ఈ విధంగా అందుబాటులో ఉండేటటువంటి నాయకుల్ని నేను గతంలో చూడలేదు. ఏ చిన్న వ్యక్తికైనా సరే ఏదో ఆ నాయకుడు తీసుకోరా ఈ నాయకుడు తీసుకోరా అనే పదమే ఉండదు. నెల్లూరు రూరల్ కార్యాలయానికి, ఎమ్మెల్యే కార్యాలయానికి ఏ కార్యకర్తలైనా సామాన్య వ్యక్తి వచ్చినా కూర్చోబెట్టి మీకు ఏ సమస్య అయ్యే పని అయితే ఇమీడియట్గా చేసి చెప్పడం, కాకపోతే అమ్మాయి ఈ కారణం వల్ల మీ పని కాదు, దీనికి ఈ మార్గం చేయాలా, మళ్ళా ప్రయత్నం చేస్తామని చెప్పడం, అటువంటి వ్యక్తుల నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు కాదు ఏ రోజు కూడా కోటరెడ్డి సోదరులను మించి ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటిపోదని నేను గర్వంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గర్వంగా తెలియజేస్తూ మన నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట నుంచి ఒక మైనార్టీ సోదరుడికి ఒక స్టేట్ రాష్ట్ర డైరెక్టర్ పదవి ఇచ్చినటువంటి ఘనత మన కోటమిరెడ్డి సోదరులు సేదరన్న గిరిన అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను. మన రూరల్ నియోజకవర్గానికి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఇన్ఛార్జ్ అని అనుకుంటారు, కానీ అది పొరపాటు. వాళ్ళిద్దరూ ప్రతి కుటుంబంలో ఒక అన్నదమ్ములైనటువంటి వ్యక్తులు, ఒక ఇంటి పెద్ద బిడ్డలు. అటువంటి వ్యక్తులు మనకు మన రూరల్ నియోజకవర్గంలో దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు కోటమిరెడ్డి సేదరన్న, కోటమిరెడ్డి గిరిటి మనకు ఎన్నో విధాలుగా అందుబాటులో ఉంటూ వారు 24 గంటలు నిత్యం 365 రోజులు వాళ్ళు మన రూరల్ ప్రజల కోసం మన కోసం పాటుపడే వ్యక్తులు ఎవరయ్యా అంటే అది రాష్ట్ర చరిత్రలో ఒక కోటమిరెడ్డి సేదరెడ్డి, కోటమిరెడ్డి గిరిజరెడ్డి అని చెప్పి నేను బలంగా చెప్తున్నాను. దయచేసి సోదరులారా, మనకు అదృష్టంగా ఉన్నటువంటి మా కోటమిరెడ్డి సేదరెడ్డి, మా కోటమిరెడ్డి గిరిజరెడ్డిని మనం గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని చెప్పి నాకు ఈ రాష్ట్ర పదవి ఇచ్చినటువంటి ఈరోజు వాళ్ళకి కోటమిరెడ్డి సేదరెడ్డికి, కోటమిరెడ్డి గిరిజరెడ్డికి, అలాగే మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. अजीज दोस्तों, अस्सलाम वालेकुम, नमस्ते। एक धन्यवाद प्रोग्राम साहब और साहब को उनका शुक्रिया बनाने के लिए, शुक्रिया करने के लिए जो प्रोग्राम रखे बनी है। इससे पहले जो हमारे जो मुख्यमंत्री थे वो तालीम में, लेकिन अब क्या था वैसा ही जगनमोहन रेड्डी ने किया, उससे ज्यादा किया। मतलब यह है कि उससे ज्यादा किया। वो जो है दुल्हन के साथ फोटो उठाने में है तो हमें चाहिए कि मैं खत्म कर देता हूँ अपनी बात को। करुणा भाई को जो पोस्ट दिया है उसका शुक्र अदा करते हैं और करुणा भाई को मुबारकबाद देते हैं।